అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాప శృతిశ్రీ మెంతికూర విత్తనాలు నాటుతున్నది. అయితే ఈ మెంతికూర విత్తనాలు నాటేదానికంటే ముందు మనం ఈ యొక్క పాట్ మిక్చర్‌ని నీట్‌గా సమపాలలో కలుపుకొని దాన్ని నీట్‌గా ఆ పై భాగం వరకు కొంచెం మాత్రం వదులుతామనమాట గ్యాప్. ఎందుకంటే వాటర్ గాని ఏదైనా మనం పోసినప్పుడు ఆ వాటర్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా. అలాగే ఈ మట్టిని మంచి నీట్‌గా అదిమిన తర్వాత పైన ఫ్లాట్‌గా చేసుకొని మన యొక్క చూపుడు వేలుతో చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని, ఆ రంధ్రాలలో ఇలా కొన్ని కొన్ని విత్తనాలని జారవిడిచిన తర్వాత మళ్ళీ పైన మనము మట్టితో కప్పుతామనమాట. ఆ మట్టితో కప్పిన తర్వాత మనము పైన వాటర్ స్ప్రే తోటి వాటరింగ్ చేస్తాము. ఇలా రెగ్యులర్‌గా వాటర్ స్ప్రేయింగ్ చేసినప్పుడు మనకు 2, 3 రోజుల్లో మనకు ఈ యొక్క మెంతికూర అనేది రెడీ యొక్క స్ప్రౌట్స్ అనేవి మనకు బయటకొస్తాయి. అయితే ఈ మెంతికూర అనేది మనకు తెలుసు మామూలుగా బయట అంటే చాలా ఈజీగా పెరుగుతున్నటువంటి ఆకుకూర మొక్క జాతి ఇది. మనం తొందరగా కూడా గ్రో అవుతుంది ఇది. ఈ యొక్క మెంతికూర అనేది మనకు ఆరోగ్యపరంగా చూసుకున్నా గూడా, రుచిపరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మన యొక్క పిల్లలకి ఈ విధంగా మనం నేర్పించుకోవడం వల్ల వాళ్ళని మొబైల్ చూడకుండా, రెండోది వాళ్ళకంటూ పాపం వ్యవసాయం గురించి ఏమీ తెలీదనమాట. ఆ వ్యవసాయం గురించి మనం తెలియపరచడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడిద్దనమాట.